మన జీవితంలో సాధారణంగా చూడండి, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అయితే బిడ్డలు కష్టపడి చదువుతారు. చదివిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు చాలామంది మరణిస్తూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, తను ఫెయిల్ అయిపోయాను అనే ఒక విషయం తను బాధిస్తూ ఉంటుంది. రెండవది, తను ఫెయిల్ అయిపోయానని బాధపడేదానికంటే ఎక్కువగా బాధపడే విషయం ఏంటంటే, నా గురించి నా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, లేకపోతే నా గురించి మరి ఇతరులు నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, లేకపోతే నా గురించి వారి కామెంట్స్ వినలేక చనిపోతారు. యాక్చువల్గా వారికి బాధ కలిగినందుకు చనిపోరు, వారికి బాధ కలిగింది నిజమే, అయ్యో ఫెయిల్ అయిపోయానని ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ వారు చనిపోవడానికి కారణం ఏంటంటే ఇతరుల కామెంట్స్ వినలేక చనిపోతారు. మన జీవితంలో కూడా చాలాసార్లు మనకు కొన్ని బాధలు శ్రమలు ఉంటాయి ఈ లోకంలో. కానీ ఆ బాధల్ని తట్టుకోగలం, భరించగలం. దేవుడు చెప్పాడు ఏమనంటే, నువ్వు భరించలేని దానికంటే నేను ఎక్కువ నిన్ను శ్రమ పెట్టనీయను, శోధింపనీయను, ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు అని రాసి ఉంటుంది కొరింథీ పత్రికలో. కాబట్టి అంటే మనం భరించగలిగే శ్రమ దేవుడు ఎలా చేయొచ్చు, లేకపోతే దుష్టుడు ఒకవేళ ఇచ్చినా దేవుడు దానికి శక్తిని ఇస్తాడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇతరులు నీ గురించి ఏం కామెంట్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని భరించలేకే మనం కృంగిపోతాం. మనం చాలాసార్లు మరి చాలా నీరసించిపోతాం. ఎందుకంటే ఎవరో కొంతమంది మనల్ని తృణీకరించారని, కొంతమంది మనల్ని ఇష్టపడలేదని, లేకపోతే ఇలాంటి అభిప్రాయాలతో మనం ఏం చేస్తామంటే, మన జీవితంలో దేవుడిచ్చిన ఆ గొప్ప ఆ సిలువ శక్తిని అనుభవించకుండా మన జీవితంలో ఎవరో ఏదో కామెంట్ చేస్తారేమో అని భావించి, లేకపోతే చేశారని బాధపడి కృంగిపోతాం. మన జీవితంలో ఓడిపోయేది ఎక్కువ అక్కడే. అయితే సిలువలో యేసు ప్రభువారు మన గురించి మనం మంచిదే, మన గురించి మనకు తెలుసు, తర్వాత ఇతరులు మన గురించి ఏం కామెంట్ చేస్తారో మనకు తెలుసు. అయితే ఆ రెండు కాదు నీకు కావాల్సింది. నీకేం కావాలంటే, దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు నీ గురించి ఏం కామెంట్ చేస్తున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. దీంతోనే మనం బ్రతకాలి ఈ భూమి మీద. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అది తర్వాత సంగతి. అలాగే ఇతరులు నీ గురించి నువ్వు ఫెయిల్ అయినప్పుడు, లేకపోతే నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఇతరులు ఏం కామెంట్ చేస్తున్నారు అనేది వేరే విషయం. ఈ రెండు కాకుండా దేవుడు ఆ పరిస్థితిలో నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ఏం కామెంట్ చేస్తున్నాడు, దాంతో మనం బ్రతకాలి. సిలువ ఆ టైంలో నీ గురించి ఏం చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ఒక విషయాన్ని, దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే దేవుడు లేకపోతే యేసు ప్రభువారు మన గురించి ఏమనుకుంటున్నాడంటే, సంఘం అంటే మనమే, సంఘమును ప్రేమించాడు. ప్రేమించి ఆ సంఘము ఎలా ఉంది, కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక. అంటే మేబీ మన జీవితంలో కళంకం ఉండొచ్చు, ముడత ఉండొచ్చు. ముడత అంటే మన జీవితంలో ఏదైనా, మన జీవితంలో దేవునికి ఎగ్నెస్ట్గా ఏదైనా ఉండొచ్చు, యేసు ప్రభుకి ఇష్టం లేనిది ఏదైనా ఉండొచ్చు,
లేకపోతే మనకిష్టం లేనిది ఏదైనా ఉండొచ్చు. ఇది ఏదున్నా కూడా దాన్ని ఆయన ఏం చేస్తారంటున్నాడంటే ఆ భారం మన మీద పెట్టలేదు, ఆ భారము మన మీద పెట్టకుండా ఆయన ఏమన్నాడంటే దాన్ని ఏం చేస్తాడట, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల, అంటే 3 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే నీ జీవితంలో కళంకం ఉండొచ్చు, ముడత ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు, నీకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు, అలాగే యేసు ప్రభుకు కూడా ఇష్టం లేకపోయి ఉండొచ్చు. నీకు ఇష్టం లేకపోయినా, యేసయ్యకి ఇష్టం లేకపోయినా ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే నిన్ను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల దానిగాను చేయడానికి ఈ 3 మనలో చూడాలని దేవుని ఆశ. ఈ 3 చూడాలని చెప్పి మనల్ని ఏదో చేయమనలేదు ఆయన. ఎందుకంటే మనం ఆల్రెడీ అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, ఒకసారి చదవండి, మనం మీ అపరాధముల చేత మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మనం అప్పటికే ఏమై ఉన్నాం, చచ్చిపోయినోడు ఏం చేస్తాడు, చచ్చిపోయినోడిని ఇప్పుడు మనం బ్రతికే ఉంటాం కానీ చచ్చిన వారం. దేవుడు ఏమన్నాడంటే ఆత్మీయంగా మనం చనిపోయాం కాబట్టి చనిపోయిన వ్యక్తి తన్ను తాను పరిశుద్ధపరచుకోలేడు, తను మహిమగల వానిగా చేసుకోలేడు, అలాగే తన్ను తాను నిర్దోషమైన వానిగా చేసుకోలేడు. ఈ 3 జరగవు. ఎందుకంటే మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చినవాడు ఈ 3 చేసుకోలేడు. కాబట్టి ఈ 3 నీకు ఇష్టం లేదు. ఏది, ముడత కళంకం ఉండడం నీకు ఇష్టం లేదు, అలాగే యేసు ప్రభుకు కూడా ఇష్టం లేదు. కానీ వాటిని బాగు చేసుకుని పరిశుద్ధంగా మహిమగల దానిగా నిర్దోషమైన దానిగా మనం ఉండాలని ఆయనకి ఆశ ఉంది, మనకి ఆశ ఉంది. కానీ ఆశ తీర్చేది ఎవరంటే యేసయ్య మన మీద భారం పెట్టలేదు. ఎందుకంటే మనం చచ్చిన వారమని తెలుసు ఆయనకి. కాబట్టి ఆయన ఆ 3 చేయడానికి ఏం చేశాడంటే 2 విషయాలు చేశాడు. ఏంటంటే వాక్యముతో ఉదక స్నానం చేశాడు. ఉదక స్నానం అంటే ఒక రకంగా మీకు ఇప్పట్లో మనకి ఇవి వాషింగ్ మిషన్లు వచ్చి మనకి ఉదక స్నానం అంటే తెలీదు. ఉదక స్నానం అంటే ఒకప్పుడు చూడండి, ఇదివరకు దుప్పట్లు లేకపోతే రగ్గులు అవి ఉతికేవారు. సోడాలో వేడివేడి నీళ్ళు కాసి సోడా వేసి దాంట్లో అవి నానబెట్టి తిరిగి తీసి దాన్ని బాగా బండకు బాది బాగా పిండేవారు. ఆ ఉదక స్నానం అంటే ఇక దాంట్లో మురికి ఉండదు. ఆ సోడా వేసి అది చేస్తే మేబీ కలర్ అయినా పోద్దేమో కానీ మురికైతే మాత్రం ఉండదు. అలాంటి స్నానం, ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి ఏం చేస్తాడంట, పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. అంటే మనం ఎప్పుడు ఏం చేస్తున్నామంటే మన జీవితంలో కళంకం ఉంది, మన జీవితంలో ముడతలు ఉన్నాయి. అవి మేబీ ఏమైనా కావచ్చు, నీ పేదరికమో నీ అనారోగ్యం ఏదైనా పెట్టుకోండి అక్కడ. అంటే ఈ 2 నీకు ఇష్టం లేదు కానీ నీలో ఉన్నాయి. అది యేసు ప్రభువుకు కూడా ఇష్టం లేదు కానీ అవి నీలో ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే వాటినే పదే చూసుకుంటున్నాం. నాలో ముడుతుంది, నాలో కళంకం ఉంది, నేను పనికిరాని వాడిని, నేను దేనికి పని చేయని వాడిని, నేను వేస్ట్ అని నీలో ఏ కళంకం అయితే ఉందో ఆ కళంకాన్ని పదే చూసుకుంటున్నావు. చూసుకుంటే నువ్వు మహిమగల వ్యక్తిగా మారలేవు, పరిశుద్ధుడిగా మారలేవు, పవిత్రపరచబడలేవు. కానీ యేసు ప్రభులో చూడండి, ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దేని కొరకు సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే ఆయన అప్పగింతలో నీ పరిశుద్ధత దాగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అప్పగింతలో ఏమున్నది, ఆయన సిలువ అప్పగింతలో మన పరిశుద్ధత ఉంది. అంటే మన కళంకము ముడత పోయి మనలో ఏమొచ్చింది, పవిత్రత, పరిశుద్ధత, మహిమ, ఈ 3 వచ్చాయి. ఈ 3 రావడానికి కారణం ఏంటి, ఆయన అప్పగించబడ్డాడు సిలువలో. ఎప్పుడు కూడా మనం కళంకాన్ని చూసుకుంటే అది ఎప్పుడు అలాగే ఉంటుంది. దాన్ని బాగు చేసుకునే విధానం ఏంటంటే, నీ కళంకం పోవాలంటే వాక్యం చేత ఉదక స్నానం. రోజు ఇక్కడ చేసేది ఏంటి, ఇప్పుడు మనం ఉదక స్నానం చేయిస్తున్నాం, మీకు నేను కూడా చేస్తున్నాను.
మీతో పాటు నేను కూడా చేస్తాను. ఉదక స్నానం, వాక్యం చేత ఉదక స్నానం చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి మనము పరిశుద్ధత, మహిమ, పవిత్రత మనలోనికి వచ్చాయి. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలంటే మహిమ గల వ్యక్తిగా చూసుకోవాలి, అలాగే పవిత్రపరచబడిన వ్యక్తిగా చూసుకోవాలి, పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలంటే దానికి వెల చెల్లించబడింది, అప్పగించబడ్డాడు. ఆ అప్పగింతలో అంత గొప్పతనం ఉంది. ఆ సిలువ అప్పగింతలో తన్ను తాను అప్పగించుకొనెను. అందుకే ఎప్పుడు కూడా యేసయ్యకి తెలుసు మనం చచ్చిన వారమని. అందుకే ఆయన ఎప్పుడు కూడా నీ దగ్గర నుంచి పరిశుద్ధతని ఎక్స్పెక్ట్ చేయడు. ఆయన నీ దగ్గర నుంచి కోరుకోడు ఎప్పుడు పరిశుద్ధతని, నీ దగ్గర నుంచి పవిత్రతని ఎప్పుడు కోరుకోడు. ఎందుకంటే చచ్చిపోయినోడి దగ్గర ఏం కోరుకుంటాం చెప్పండి? చచ్చిపోయినోడి దగ్గర ఏమైనా అడుగుతామా? ఏమొస్తుంది? ఏమి రాదు. దేవుడికి తెలుసు. అందుకే ఆయన కుమారుని పంపించాడు. నువ్వు అప్పగించబడితే నా బిడ్డలు బ్రతుకుతారు. హల్లెలూయా. అక్కడ ఆ 4 వచనాల్లో ఉంటాయి. తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో మహాప్రేమ చేత అంటాడు. మహాప్రేమ చేత నిన్ను బ్రతికించుకున్నాడు. యేసు ప్రభువుని పంపించి మనల్ని బ్రతికించుకున్నాడు. కాబట్టి దయచేసి గమనించండి, మనల్ని మనం చూసుకోవడం ఈ సిలువ మనకేమి నేర్పుతుందంటే నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలో నేర్పిస్తుంది. ఈరోజు నుంచి కళంకం కాదు నువ్వు చూసుకోవాల్సింది, డాగు కాదు, ముడత కాదు, అవి కాదు నువ్వు చూసుకోవాల్సింది. నీ పరిశుద్ధత ఎవరిలో ఉందంటే యేసయ్య నీకు ఇచ్చాడు. ఆయన అప్పగించబడి నీకు పరిశుద్ధత ఇచ్చాడు. నేను పరిశుద్ధురాలిని, పవిత్రపరచబడిన వ్యక్తిని, నేను మహిమ గల వ్యక్తిని. నిన్ను నువ్వు అలా చూసుకోవడం ప్రారంభిస్తే ఆ రూపంలోనికి దేవుని ఆత్మ నిన్ను మారుస్తుంది. దయచేసి అందుకే దయచేసి గమనిద్దాం. చూడండి యెషయా గ్రంథం ఒకసారి 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం, మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి. మన భవిష్యత్తు బాగులేదంటే, మనం కష్టాల్లో ఉన్నామంటే, మనం అనారోగ్యంలో ఉన్నామంటే, మనం ఇబ్బందుల్లో ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే గొర్రెలవలే గొర్రె త్రోవ తప్పితే మళ్ళీ తన ఇంటికి రాలేదు, మళ్ళీ కాపరి వెళ్ళి తీసుకురావాలి. దేవుడికి తెలుసు ఆ విషయాలు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, గొర్రెలు ఒకవేళ తప్పిపోయాయనుకో వాటికి తెలివి ఉండదు, అవి మళ్ళీ ఇంటికి రావు, వాటి దారి తెలీదు. కాపరు వెళ్ళే తీసుకురావాలి. అందుకే 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది, ముళ్ళ కంచెల్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ దానికి తిరిగి రావడం తెలీదనే కాపరు వెళ్ళాడు. అందుకే మనమేమనుకుంటామంటే దేవుడు నా మీద నిందారోపణ చేస్తున్నాడు, నేరారోపణ చేస్తున్నాడు, కాబట్టి నేను దేవుని ఎదుట నిలబడలేను అనుకుంటున్నావు. కానీ గొర్రె కోసం ఎందుకు వెళ్ళాడు? అది తప్పు చేసిందేమో, కానీ గొర్రె కొరకు ఎందుకు వెళ్ళాడంటే దానికి ఆ జ్ఞానం లేదు, తిరిగి వచ్చే జ్ఞానం లేదు. మనం కూడా గొర్రెల వలె, అంటే మనల్ని ఎలా చూస్తున్నాడు దేవుడు? గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. కాబట్టి ఇప్పుడు కాపరి వెతకాలా, లేకపోతే నీకు నువ్వే వస్తావా? రాలేవు. నువ్వు మళ్ళీ సరైన త్రోవకి రావాలంటే కాపరి కావాల్సిందే. ఆ కాపరి అప్పగించబడిన కాపరి అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ప్రేమ ఉండాలి, ఆయనకి దయ ఉండాలి, ఆయనకి కనికరం ఉండాలి. అలాంటి కాపరి అయితేనే మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఈ రోజున ఒకవేళ తప్పిపోయి కష్టాలు తెచ్చుకున్నామేమో, ఒకసారి అంటాం కదా, కష్టాలు కొని తెచ్చుకున్నామంటాం. కొని తెచ్చుకోవడం అంటే కొన్నిసార్లు మన చేతులారా మనమే చేసుకున్నా కూడా కాపరి గొప్పతనం ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇంకో దగ్గర అంటాడు ఆయన గొప్ప కాపరి అంటాడు హెబ్రీ పత్రికలో. గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయనకి చాలా పేర్లున్నాయి. అలాంటి కాపరి మనకు చాలా అవసరం. ఆయనకి నువ్వు మొరపెట్టని అవసరం లేదు. త్రోవ తప్పిపోయినప్పుడు చాలాసార్లు ఆ గొర్రె మొరపెట్టలేదు, దానికి జ్ఞానం లేదు. దేవుడికి తెలుసు ఆ విషయం. ఇది చిక్కుకుపోయింది ఎక్కడో, ఇది మొరపెట్టే అవకాశం లేదు,
ఇది నా దగ్గరికి వచ్చే అవకాశమే లేదు. మనం అనుకుంటాం, మనం చాలా మతపరంగా వాక్యాలు విన్నాం. ఏమనంటే, నువ్వు త్రోవ తప్పిపోయినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాల. క్షమాపణ అడిగితే అక్కడ చచ్చిపోయి ఉంటే ఇంకేం క్షమాపణ అడుగుతాడు? అది ముళ్ళ కంచెల్లో చిక్కుకుంది, దాన్ని ఎవరైనా రక్షించాలి. రక్షించకుండా క్షమాపణ ఎక్కడ అడుగుతుంది? రాలేదు. దేవుడు మనకు పేరు పెట్టాడు, గొర్రెల వలె మీరు త్రోవ తప్పిపోతిరి. అంటే గొర్రె త్రోవ తప్పితే తిరిగి రాలేదు. అది వచ్చి ప్రభా నా తప్పు క్షమించని చెప్పలేదు. కాబట్టి కాపరి ఖచ్చితంగా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన కాపరి, రాసి ఉంటుంది యోహాను సువార్తలో, నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. హల్లెలూయా. దయచేసి అందుకే ఒకవేళ ఈ రాత్రి నువ్వు త్రోవ తప్పి ఉండొచ్చు, ఎందుకంటే గొర్రెలం మనం, కాబట్టి త్రోవ తప్పి ఉండొచ్చు. అంత మాత్రం చేత మన ప్రేమ గల తండ్రి మనల్ని విడిచిపెట్టాడు, నీ దగ్గరికి వస్తాడు. ఆ సిలువుకి అప్పగించబడింది ఎందుకంటే నిన్ను తప్పించడానికి. నువ్వు ఎవరికైనా అప్పగించబడతావేమో అని ఆయన నిన్ను తప్పించడానికి ఆయన అప్పగించబడ్డాడు. అప్పగించబడి ఆయన ఖచ్చితంగా నిన్ను పట్టుకుని మనల్ని లైన్కి తీసుకొస్తాడు. మరలా కాపరి తన భుజాల మీద ఎక్కించుకుని తీసుకొచ్చి విందు చేశాడు. ఆ రోజున పరలోకంలో చాలా ఆనందం కలిగింది. ఎందుకనంటే మన స్థితి దేవుడికి తెలుసు. అందుకే నువ్వు ఎవరు కామెంట్స్ నీకు అనవసరం. ఎవరో ఏదో నీ మీద కామెంట్ చేశారనో, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారనో, లేకపోతే ఎవరో నిన్ను తృణీకరించారనో, నిన్ను ఎవరో ఏదో బాధ పెట్టారనో, అవన్నీ మనకు అనవసరం. మనకి ఎందుకంటే మనకు ఒక మంచి కాపరి ఉన్నాడు. యెహోవా నా కాపరి, మంచి కాపరి ఆయన, గుడ్ షెపర్డ్ ఆయన. కాబట్టి నువ్వు దాని గురించి ఏమీ చింతపడని అవసరం లేదు. ఎవరో ఏదో అన్నారని బాధపడని అవసరం లేదు. ఎందుకంటే మంచి కాపరిని కలిగి ఉన్నాం. ఆయన వెతుక్కుంటూ వస్తాడు మన దగ్గరికి. అందుకే త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిన. చూడండి, గొర్రెలు కాసేటప్పుడు కాపరి ఒక 10 నిమిషాలు కనుక గొర్రెల దగ్గర లేడనుకో, అవి అటు ఇటు వెళ్ళిపోతాయి. దానికి తెలీదు ఎటు వెళ్తే అటు గుడ్డిగా కాపరి వెళ్తూ ఉంటే కాపరి వెనకాల వెళ్తాయి. అది ఆయన గోతులోకి తీసుకెళ్తే గోతులో పడతాయి. అవి వాటికి ఉన్న గుణం అది. అయితే కొన్నిసార్లు కాపరి లేడనుకో, తోడేలు వచ్చుట చూచి ఏమవుతాయంటే అవి చల్లా చెదిరైపోతాయి వాటికి. అందుకే మనము చాలాసార్లు మనలో ప్రతివాడును, ఇక్కడున్న చాలామంది ఉన్నాం మనం, ఇక్కడ ఉన్న ప్రతివాడు తన త్రోవ, తనకిష్టమైన త్రోవలో వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు వెళ్ళిపోయాం? మన నేచర్ అది, గొర్రెల నేచర్. కాపరి, సరైన కాపరి లేకపోతే ఇష్టానుసారంగా వెళ్ళిపోతాయి గొర్రెలు. తనకిష్టమైన త్రోవకు తొలగిన. చూడండి, ఎక్కడ కూడా దేవుని కామెంట్స్ ఎలా ఉన్నాయి మన మీద అంటే, ఎక్కడ నిన్ను నిందించట్లేదు. నా గొర్రెలు త్రోవ తప్పాయి, నా గొర్రెలు తనకిష్టమైన త్రోవకు తొలగాను యెహోవా. ఇప్పుడు చూడండి, అంటే మనము తొలగిపోయాము, మనము త్రోవ తప్పాము. అయినా ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? త్రోవ తప్పిన గొర్రెని, తొలగిపోయిన గొర్రెని శిక్షించాలి. కానీ కాపరి ఏం చేస్తున్నాడంటే, దయచేసి గమనించండి, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు త్రోవ తప్పిపోయావని, నువ్వు తొలగిపోయావని నిన్ను నిందించే దేవుడు కాదు. ఆయన ఎందుకు అప్పగించబడ్డాడంటే, నువ్వు త్రోవ తప్పిపోయావు, తొలగిపోయావు తెలుసు ఆయనకి. అలాగని నిన్ను శిక్షిస్తే బెదిరిపోతావు. గొర్రెను గట్టిగా కొడితే బెదిరిపోద్ది. అందుకే ఆ గొర్రెను కొట్టకుండా ఏం చేశాడంటే, తన కుమారుడిని పంపించి సిలువకు అప్పగించాడు. హల్లెలూయా. చూడండి, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇప్పుడు నీకున్న ముడత, కళంకం అంతా ఎక్కడ మోపాడు? అతని మీద, అంటే యేసు ప్రభు మీద మోపాడు. ఇప్పుడు మోపాక మళ్ళీ నువ్వేం చూసుకున్నావు? నాలో కళంకం ఉంది, నాలో ముడతుంది, నాలో డాగుంది అంటే అర్థం ఏంటి? దేవుడు మోపలేదా ఆయన మీద? మనందరి దోషం అన్నాడు. మనందరి దోషం అంటే నీలో ఎన్ని దోషాలు ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళి యేసు ప్రభు మీద మోపాడు.
ఎందుకని? నువ్వు గొర్రెవని, నీ మీద మంచి కామెంట్ చూడండి ఏం చేశాడో. నువ్వు పాపివని అంటలేదు, నువ్వు గొర్రెవని దారి తప్పిపోయావు. అంటే ఆ బిడ్డల్ని ఎలా చూస్తున్నాడంటే, నా బిడ్డలు గొర్రెలు, వాళ్ళకి తెలీదు, త్రోవ తప్పిపోయారు వాళ్ళు. నా గొర్రెలు తొలగిపోయారు, వారికి ఇష్టం వచ్చిన త్రోవకి తొలగిపోయారు. కాబట్టి నా బిడ్డలను సరిచేయాలి, నా బిడ్డలను తిరిగి మళ్ళీ సరైన మార్గంలో పెట్టాలి, సరైన జీవితం వారికి ఇవ్వాలి అని ఏం చేశాడంటే మనందరి దోషములు అతని మీద మోపాను. ఈ మాట నిజంగా అనిపించింది. ప్రభా, మమ్మల్ని ఎంత బాగా చూస్తున్నావు నువ్వు, మా మీద మాలో నిజంగానే కళంకము, ముడత, డాగు, మచ్చ అన్నీ ఉన్నాయి, అయినా అవేమీ చెప్పట్లేదు. చెప్పకుండా నా గొర్రెలు త్రోవ తప్పిపోయాయి, తొలగిపోయాయి. కాబట్టి వీరి దోషాన్ని తీసుకెళ్ళి నా కుమారుడి మీద పెడతాను. ఎందుకంటే నా గొర్రెలు మొయ్యలేవు. నా గొర్రెలు మరలా ఒకవేళ ఆ గొర్రెల్ని శిక్షిస్తే, ఆ గొర్రెల మీద మరలా భారం మోపితే మరలా త్రోవ తప్పిపోతాయి, మరలా తొలగిపోతాయి. కాబట్టి దీనికి ఏదైనా ఒకటి చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాడు. అందుకని నువ్వు ఎంత కొనియాడిన తండ్రిని మాటలు సరిపోవు. ఎందుకంటే ఏం చేశామని ఇలాంటి స్టేట్మెంట్ వేరే వాళ్ళైతే మన మీద ఎన్ని మాటలు అంటారు. మన దగ్గర తొలగిపోయాం, మార్గము తొట్టిల్లాం, తప్పిపోతే ఏమంటారు? వాడు బాగా ఇక ఇష్టం, నోటికి ఏది వస్తే అది అంటారు. వాళ్ళకి డబ్బులు ఉన్నప్పుడు కళ్ళు నెత్తి మీద ఉన్నాయంటాడు ఒకడు. అంటే మనుషుల మాటలు గాయపరుస్తాయి, మనుషుల మాటలు మనల్ని హట్ చేస్తాయి, కన్నీళ్లు రప్పిస్తాయి. కానీ ఈ రాత్రి ఒక శుభవార్త ఏంటంటే, నువ్వు ఎవరు కామెంట్స్తోనూ బ్రతకూడదు. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో దాంతో నువ్వు బ్రతకూడదు. నిన్ను డిజైన్ చేసిన నీ దేవుడు నీ గురించి ఒక ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళిక ఎంత గొప్పదంటే, నా గొర్రె త్రోవ తప్పింది, నా గొర్రె తొలగిపోయింది. కాబట్టి నా గొర్రె మీద ఉన్న దోషము, నా గొర్రె మీద ఉన్న కళంకము, ముడత, డాగు, వాటన్నిటినీ నా కుమారుడి మీద పెడితే అప్పుడు ఫ్రీ అయిపోద్ది, స్వతంత్రాలుగా బ్రతుకుతుంది నా గొర్రె అని దేవుడు ఆలోచన చేశాడు. అందుకని దయచేసి గమనించండి, ఆయనకి మన మీద చాలా చాలా మంచి అభిప్రాయం ఉంది. దయచేసి ఆయన అభిప్రాయంతో మనం బ్రతకాలి. ఈ రోజున సిలువ శక్తి అనే ఈ ధ్యానాలు ఎందుకు పెట్టామంటే, ఆ శక్తి నిన్ను బ్రతికిస్తుంది. ఎందుకంటే మనము ఈ లోకంలో రోజు ఎవరో ఒకళ్ళు మనల్ని తృణీకరిస్తారు, మనల్ని గాయపరుస్తారు, కావాలనే మనల్ని ఇబ్బంది పెడతారు, మనల్ని చాలా రకాలుగా బాధ పెడతా ఉంటారు. అలాంటి కష్టాల్లో, అలాంటి శ్రమల్లో మనము ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు సిలువ శక్తి చాలా అవసరం. దేవుడు మన కొరకు ఏం చేశాడు? మనకి ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ నీ గురించి చెడ్డగా మాట్లాడవచ్చు, కానీ దేవుడు నీ గురించి ఏం మాట్లాడాడో అదే నీ జీవితంలో ఫైనల్ వర్డ్. అందుకని ఎప్పుడు కూడా కృంగిపోవద్దు, ఎప్పుడు మనలో మనం బాధపడద్దు. ఒకవేళ కొన్నిసార్లు కార్యాలు లేట్ అవ్వచ్చు, అయినా మనలో మనం బాధపడకూడదు. ఎందుకంటే మన గురించి దేవుని ప్రణాళిక, ఆయన ఆలోచన చాలా గొప్పది. ఆ సిలువకి ఆయన అప్పగించాడు, ఆయన మీద దోషం అంతా మోపాడు. చూడండి మన గురించి ఇంకా దేవునికి ఎంత మంచి అభిప్రాయం ఉందో. ఒకసారి పరమగీతాలు 4:7 చదవండి. ఒకసారి పరమగీతాలు 4:7. పరమగీత అసలు దేవుని మాటలు మన గురించి, దేవుడు సంఘం గురించి, పరమగీతాలు అంటే సంఘము, దేవుడు, ఈ రెండిటి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. లేదా? కళంకం లేదా? ఉంది. కానీ ఆ కళంకాన్ని తీసుకెళ్ళి కుమారుడి మీద పెట్టాడు. అందుకే ఏమంటున్నాడంటే, నీలో ఏమి లేదు, కళంకమేమీ లేదు. ఎంత మంచి మాటలు, మన మీద ఎంత మంచి అభిప్రాయం. ఆ అభిప్రాయంతో మనం బ్రతకాలి. కానీ ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని, ఎవరో నిన్ను నష్టపరిచారని, ఎవరో నిన్ను బాధ పెట్టారని, ఎవరి మాటలో నిన్ను గాయపరిచాయని వాటితో బ్రతకూడదు. నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు నీ గురించి ఆయన అభిప్రాయం ఏంటి? ఆయన అభిప్రాయం ఏంటంటే, నువ్వు అధిక సుందరివి, నీలో ఏమి లేదు, కళంకము లేదు.
నువ్వు గొర్రెవి, త్రోవ తప్పిపోయావు. అయినా నిన్ను ఏమీ అనట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే మనందరి దోషమును ఆయన మీద మోపాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన దేవుని గొప్పతనం, మన ఎడల ఆయనకున్న ప్రణాళిక. ఈ సిలువ అంటే దేవుని ప్రణాళిక, మన మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దానితో మనం బ్రతకాలి. ఎవరో ఏదో అన్నారని దాంతో బ్రతకూడదు. చూడండి, లూకా సువార్తలో మనం చాలాసార్లు అధ్యయనం చేశాం దాన్ని. లూకా సువార్త 7వ అధ్యాయం తీయండి. 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు సీమోన్ అనే ఒక పరిసయ్యుడి ఇంటికి యేసు ప్రభు భోజనానికి పిలువబడ్డాడు. పిలువబడితే ఆ 37వ వచనంలో అంటాడు, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఈమెకున్న టైటిల్ ఏంటంటే, ఆ ఊరిలో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఆమె గురించి? పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆ ఊరి స్టేట్మెంట్, వాళ్ళందరూ అనుకున్న అభిప్రాయం ఏంటంటే పాపాత్మురాలు ఈమె. సరే, ఇదిలా ఉంచితే ఈ సీమోను పేతురు ఆమె గురించి ఏమనుకుంటున్నాడు చూడండి. 39వ వచనం. సీమోను పేతురు కాదు, సీమోను ఏమనుకుంటాడా? చూచి ఇప్పుడు అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే, నిన్ను బ్రతికించడానికి వాడు ఆలోచన చేయడు, నువ్వు బాగుపడడానికి వాడు ఆలోచన చేయడు, నువ్వు మంచిగా ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. నిన్ను ఎప్పుడు కూడా దుఃఖ పెట్టాలని, నిన్ను బాధ పెట్టాలని, నిన్ను గాయపరచాలని, ఇలాంటి అభిప్రాయమే మనుషులకు ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు చాలామందికి 99% ఇదే ఉంటుంది. ఏముంటుంది? ఎవరైనా ఏడిస్తే బాగుంటుంది, వాళ్ళకి సంతోషం. ఎవరైనా బాధపడతా ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఒకరిని బాధ పెట్టడం ఇంకా ఆనందం. ఇలాంటి వారు ఉంటారు. చూడండి, ఇప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు. ఆమె ఆ మాటలు ఏమీ పట్టించుకోలేదు. నాకు తెలిసి ఆమెకు కూడా తెలుసు ఏంటంటే ఆమెలో పాపం ఉన్నదని ఆమెకు కూడా తెలుసు. కానీ ఈమె నేను పాపాత్మురాల్ని అని ఇంట్లో కూర్చుంటే ఈమె జీవితం అక్కడికే ఎండ్ అయిపోద్ది, ముగించబడుతుంది. కానీ ఈమె చేసిన గొప్ప పని ఏంటంటే, ఈమె యేసయ్య దగ్గర 40 దినాలు ఉపవాసం లేదు, లేకపోతే 40 రోజులు ఈమె ఏమి చేయలేదు. కానీ ఈమె ఒక గొప్ప కార్యం చేసింది. ఏంటంటే తన అభిప్రాయాన్ని తను పరిగణలోనికి తీసుకోలేదు. తన అభిప్రాయం ఏముంది? తనకు తెలుసు తన పాపాత్మురాలని. తనకున్న కష్టాన్ని తను పరిగణలోనికి తీసుకోలేదు. అలాగే ఇతరులు ఏమనుకుంటున్నారో అవేమీ పట్టించుకోలేదు. చివరికి సీమోను ఆ ఇంట్లో భోజనానికి పిలిచిన వ్యక్తి ఆయన చూచి ఏమంటున్నాడు? ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును. ఈయన ప్రవక్త అయితే మరి భోజనానికి ఎందుకు పిలిచాడు? ఏ గొప్పతనం కోసం. కొంతమంది గొప్పలు చూపించుకోవడానికి కూడా చేస్తారు. గొప్పతనం కోసం పిలిచాడు కానీ నమ్మలేదు. నమ్మకుండా వాడిద్దరిని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు గనక ఈమెను ముట్టుకున్న స్త్రీ పాపాత్మురాలని యేసయ్య అంటే ఇక అంతే, ఈయన ప్రవక్త. ఒకవేళ పాపాత్మురాలు అనకపోతే ఎవరు కాదు? ఈయన ప్రవక్త కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యేసయ్య మన మీద దోషం ఉంది, మనలో దోషం ఉంది. తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? నా గొర్రెలు అన్నాడా, పాపులు అన్నాడా? నా గొర్రెలు త్రోవ తప్పిపోయినాయి, నా గొర్రెలు ఇష్టం వచ్చిన చోటికి తొలగిపోయాయి అన్నాడు, కానీ పాపులు అనలేదు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు? ఈయన ప్రవక్త అయితే ఏం చెప్పాలా అంటే, ఇప్పుడు నేను ప్రవక్తనైతే మిమ్మల్ని ఏమనాలి? ఓ పాపులారా అని ప్రసంగం చేయాలి. ఇప్పుడు ఈయన అభిప్రాయం అదే కదా. ఇప్పుడు ప్రవక్త ఈయన్ని ఎప్పుడు డిసైడ్ అవుతాడు? ఈయన పాపి అంటే ప్రవక్త. ఇప్పుడు ఈయనకున్న అభిప్రాయం అదే. ఇప్పుడు మనలో కూడా మనం మతపరంగా చాలా చర్చస్ ఉంటాయి. పాపి అంటే ఆయన మంచి పాస్టర్ గారు. అవును, మీరు వినే ఉంటారు. ఆయన చాలా పెద్ద పాస్టర్ గారు పాపి అంటే. కానీ యేసయ్య కూడా ఇప్పుడు ఈయన ఒక మనసులో ఒకటి పెట్టుకున్నాడు. పాపి అని గుర్తించాడా ఈయన ప్రవక్త, లేకపోతే ఈయన దగ్గర ఏమీ లేదు, ఈయన వట్టి మాటలు ఈయన.
ఎలాంటి ఆలోచన సమాజంలో ఉంటుందో ఆలోచన చేయండి. ఎందుకు ఒక మనిషి ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, తిండి లేకపోయినా బ్రతకొచ్చు, కొన్నిసార్లు నీళ్లు లేకపోయినా బ్రతకొచ్చు, కానీ మనుషుల మాటలు చాలా గాయపరుస్తాయి. చాలామంది ఆత్మహత్యలు 99% చనిపోయేది ఎందుకంటే ఇతరుల మాటలు భరించలేక, ఇతరులు అనే మాటలు నిందలు భరించలేక చచ్చిపోతారు మనుషులు. మనుషుల్ని చంపేస్తాయి ఇతరుల మాటలు. ఈ వ్యక్తి చూడండి, ఆ వ్యక్తి ఆ స్త్రీ ఏ బాధతో వచ్చిందో ఆయనకు అనవసరం. ఆయన ఏమంటున్నాడంటే ఈయన కనుక నిజంగా పాపి అని ఆమెను అంటే అప్పుడే ఈయన ప్రవక్త, లేకపోతే కాదు. కానీ చూడండి, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. ఎంత ఘోరమైన మాటలు! తనలో తాను ఎవరిచ్చారు? అసలు మన గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? తనలో తాను ఏమనుకుంటున్నాడంటే ఈమె పాపాత్మురాలు. దేవుడు చెప్పాడు ఆయనకి నువ్వు అలా అనుకోమని. ఒకసారి ఆలోచన చేయండి. రోజు మన జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు? ఎంతమంది వ్యక్తులు ఉంటారు? మన పక్కనే ఉంటారు, మనతోనే మాట్లాడతారు, మనతోనే తిరుగుతారు, కానీ మనల్ని ఏమంటారంటే వీడు పాపాత్ముడు, వీడు మంచోడు కాదు, ఈమె మంచిది కాదు, ఈమె చాలా చెడ్డది, లేకపోతే ఈమె ఈ రకరకాల కామెంట్స్. ఆ మాట చదివినప్పుడు అనిపించింది తనలో తాను ఏమనుకోవాలి? యాక్చువల్గా యేసు మంచి కాపరి, యేసు గొప్ప కాపరి అనుకోవాలి. ఇప్పుడు ఈ భోజనాన్ని పిలిచాడు, ఏమనుకోవాలి? నా దేవుడు మంచి కాపరి, ప్రేమించేవాడు, బ్రతికించేవాడు, ఇలా అనుకోవాలి. కానీ ఏమనుకుంటున్నాడంటే ఈమె పాపాత్మురాలు. 2 స్టేట్మెంట్స్. ఒకటి, ఒకవేళ నిజంగా ఈమె పాపి అని పిలిస్తే యేసయ్య అప్పుడు ఈయనకు ప్రవక్త. రెండోది, ఈమె పాపాత్మురాలని తనలో తాను. మన గురించి చాలామంది ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు, లోపల అంటూ ఉంటారు. కొంతమంది బయట చెప్తూ ఉంటారు, వీడు పనికిరానోడ్రా, వీడు ఓడిపోయిన వ్యక్తి, ఈమె ఓడిపోయిన వ్యక్తి, ఈమెకి ఇంతే, ఈమె జీవితం ఇంతే, ఆమె జీవితం ఆయన జీవితం అంతే. ఇలాంటి మాటలు తోటాల్లాగా పేలుతూ ఉంటాయి. చూడండి, ఈయన స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయంటే తనలో తాను, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. ఆమె కష్టము ఆయనకేం తెలుసు? యేసయ్యకి తెలుసు. నా గొర్రె త్రోవ తప్పింది, నా గొర్రె తొలగిపోయింది, ఈమెను బాగు చేయాలి, ఈమెను బాగు చేయాలి, ఈయన బాగు చేయాలి. ఈ విషయాలు గమనించినప్పుడు అనిపిస్తుంది, అయ్యా నీ ప్రేమ ఈ ప్రపంచంలో ఇంకెవరు ఇవ్వలేరు. ఎందుకనంటే ఏ వ్యక్తి ఇవ్వలేడు. ఈవెన్ భార్య భర్తలైనా కొన్నిసార్లు భర్త ఇవ్వలేడు, భార్య ఇవ్వలేదు. ఇలాంటి ప్రేమ ఏదో ఒక రోజున మన గురించి భార్య అయినా భర్త అయినా కామెంట్స్ చేసుకుంటారు. ఒకవేళ తనలో తాను అనుకుంటుంది నా భర్త మంచోడు కాదు, లేకపోతే నా భార్య మంచిది కాదు, నా బిడ్డలు మంచోళ్ళు కాదు. ఈ అభిప్రాయము ఏదో టైంలో వస్తుంది. కానీ ఒక్క యేసయ్యే మన గురించి మంచి స్టేట్మెంట్, నువ్వు అధిక సుందరివి, నీలో కళంకమేమీ లేదు, నా గొర్రె త్రోవ తప్పింది, నా గొర్రె తొలగిపోయింది, కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఆయన తపన, ఆయన ఎంత తపన అంటే ఆ తపన కోసమే ఆ సిలువుకి ఎక్కేశాడు. కాదనకుండా తండ్రి కుమారుడు ఎవరు వెళ్తారంటే నేను వెళ్తాను ప్రభా అని చెప్పి ఆ సిలువుకి అప్పగించబడ్డాడు. అలాంటి ప్రేమను నువ్వు ఎక్కడ చూడలేవు. అందుకే నేను చెప్తా ఉంటాను, మీరు టీవీ చూసినా మనుషులతో మాట్లాడినా ఏముండదు, మన ప్రయోజనం ఏముండదు. మన మాటలు విన్నట్టే వింటారు, దానికి మళ్ళా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే నీలో నువ్వేం మాట్లాడుకోవాలంటే ఆ 12 సంవత్సరాల రోగం కలిగిన స్త్రీ కూడా తనలో తాను మాట్లాడుకుంది. ఏమనంటే ప్రభు అంగీని ముట్టుకుంటే బాగుపడతాను. నేను తొలగిపోయిన స్త్రీని, తప్పిపోయిన స్త్రీని, ఆస్తి పోగొట్టుకున్న స్త్రీని, మందులు పనిచేయవు నా శరీరానికి, కాబట్టి ఆయన అంగీయే నాకు దిక్కు, ఆయనలో మహిమ ఉంది. తనలో తాను అనుకుంది. ఆ మాట, నా తనలో తాను అనే మాట మత్తయి సువార్తలో రాస్తాడు ఆమె గురించి 9వ అధ్యాయంలో. తనలో తాను అంటే నువ్వు ఎప్పుడు కూడా ఈ సిలువ ధ్యానాలు మనకేమి నేర్పిస్తాయంటే ఆయన అప్పగించబడ్డాడు. ఎందుకంటే నువ్వు ఎవరి గురించో కామెంట్ చేస్తావని కాదు,
లేకపోతే నీ గురించి నువ్వే కృంగిపోతావని కాదు. ఎందుకు ఆయన సిలువకు అప్పగించబడ్డాడంటే నువ్వు గుర్తిస్తావని, నీ తండ్రి చేసిన త్యాగాన్ని, నీ తండ్రి చూపిన ప్రేమని రికగ్నైజ్ చేస్తావని. ఏమని రికగ్నైజ్ చేస్తావని? నేను గొర్రెనని, నాలో కళంకము లేదని తండ్రి ఒక్కడే చెప్పాడు. ఈ ప్రపంచంలో ఇక్కడ కూర్చున్న నాతో సహా మంచోడు అని ఒకే ఒక వ్యక్తి చెప్తాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకెవరు నీ గురించి మంచోడని చెప్పరు. నీ ముందు చెప్పొచ్చు, పక్కకెళ్ళి ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. అందుకే ఆయన మంచి కాపరి, గొర్రెల మంచి కాపరి. అందుకే దయచేసి గమనించండి, ఈయన ఈ 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. కానీ ఈమె ఈ 3 విషయాలు పరిగణలోకి తీసుకోలేదు. ఏంటి? తనకు తెలుసు తను పాపినని తీసుకోలేదు. రెండోది, ఆ ఊర్లో వాళ్ళందరూ పాపాత్మురాలని పిలిచారు, ఆయన పట్టించుకోలేదు. మూడోది, ఈ సీమోను కూడా, ఆ పరిసయ్యుడు కూడా ఏమంటున్నాడంటే ఈమె పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటున్నాడు. అది కూడా పట్టించుకోలేదు. నేను ఈ రాత్రి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నువ్వు ఎవరు స్టేట్మెంట్లు, ఈవెన్ నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేసినా దాన్ని కూడా పట్టించుకోవద్దు. ఎందుకనంటే అది కూడా కొన్నిసార్లు శరీరం ఏం చెప్తుందో అదే నీకు చెప్తుంది. కాబట్టి అది కూడా నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఎవరి స్టేట్మెంట్తో బ్రతకాలి, ఎవరి మాటలతో నువ్వు బ్రతకాలంటే నీ గురించి తండ్రి ఏమనుకుంటున్నాడు, ప్రభు అయిన తండ్రి ఏమనుకుంటున్నాడు, ఆ మాటలతోనే మనం బ్రతకాలి. ఆయన నీ గురించి ఏం చేశాడు, నీ స్నేహితులు నీ గురించి ఏం చేశారో నాకు తెలియదు, నీ తల్లిదండ్రులు నీ గురించి ఏం చేశారో నాకు తెలియదు, కానీ నీ భర్త ఏం చేశాడో, నీ భార్య ఏం చేసిందో నాకు తెలియదు, నీ పిల్లలు ఏం చేశారో, కానీ తండ్రి నీ గురించి ఏం చేశాడు, ఏం ప్రణాళిక చేశాడు, అది ఈరోజు చాలా ప్రాముఖ్యం. ఏం చేశాడంటే సిలువకి అప్పగించబడ్డాడు. అప్పగించబడి నిన్ను త్రోవకు తెచ్చుకున్నాడు. మరలా తప్పిపోయిన గొర్రెని తిరిగి తీసుకొచ్చాడు. అందుకే దయచేసి గమనించి ఈ 3 విషయాలు ఆమె పరిగణలోకి తీసుకోకుండా చూడండి. అయితే యేసయ్య ఈమె పాపి అంటేనే ఆయన ఎవరు, ప్రవక్త అని నమ్ముతారనుకున్నాడు. అయితే ఆయన ఏమన్నాడు చూడండి. అందుకు యేసు సీమోను చూడండి. ఇప్పుడు ఈ సీమోనికి ఒక కథ చెప్పాడు యేసయ్య. ఏమని చెప్పాడంటే, ఇద్దరు రుణస్తులు ఉన్నారు. అంటే ఇద్దరు డబ్బులు ఇవ్వాలి ఒక వ్యక్తికి. ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు వచ్చి ఉండరు. అయితే అప్పు తీర్చడానికి వాళ్ళ దగ్గర సామర్థ్యం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఏదో ఒక మిస్టేక్ చేసిన వాళ్ళమే, కొంచెం ఎక్కువ తక్కువ చేసి ఉండొచ్చు. అయితే మనకి రుణము తీర్చే శక్తి మన దగ్గర లేదు, చచ్చిన వారం మనం. ఇప్పుడు అందరి రుణాలు యేసు ప్రభువు తీర్చాడు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన యేసయ్య ఒక ప్రశ్న అడిగాడు సీమోన్ని. 500 అప్పుని కొట్టేశాడు, 50 రూపాయల అప్పుని కూడా కొట్టేశాడు. అయితే ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు చెప్పండి అని అడిగాడు. అడిగితే కరెక్ట్గా చెప్పాడు. ఏమనంటే 500 దేనారాలు క్షమించబడ్డాడు కదా, ఎందుకంటే ఆడి అప్పు ఎక్కువ క్షమించబడ్డాడు. కాబట్టి ఎక్కువ క్షమించబడ్డాడు కాబట్టి అతనే ఎక్కువ ప్రేమిస్తాడని చెప్పాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఈమె నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నీ ఇంటికి వచ్చాను, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నీ ఇంటికి వచ్చాను, నాకు టవల్ ఇవ్వలేదు, కానీ ఈ స్త్రీ అన్నీ చేసి ఆమె విస్తారంగా ప్రేమించింది. ఎందుకు ప్రేమించిందంటే ఎక్కువ క్షమించబడింది యేసయ్య దగ్గర. అంటే ఆమెను ఎవరు క్షమించారని గమనించింది. ఆమె ఏమి రికగ్నైజ్ చేసింది, యేసయ్య క్షమించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితంలో పొరపాట్లు చేసింది కరెక్టే, గొర్రె త్రోవ తప్పింది, గొర్రె తొలగిపోయింది, కానీ ఆ గొర్రెకి ఒకటే చేసింది ఏంటంటే, నేను ఎక్కువ క్షమించబడ్డ వ్యక్తిని. యేసయ్య ప్రేమ ఎక్కువ పొందుకుని నేను ఎక్కువ క్షమించబడ్డాను.
అని ఆలోచన చేసింది. కానీ సీమోనికి ఆ ఆలోచన లేదు. యేసయ్య ప్రేమించేవాడని గ్రహించలేకపోయాడు. కానీ ఆ స్త్రీ మాత్రం వీళ్ళు ముగ్గురు స్టేట్మెంట్లతో బ్రతకడానికి ఇష్టపడలేదు. తన జీవితంలో ఎందుకు అంత ధైర్యంగా యేసయ్య దగ్గరికి రాగలిగిందంటే ఒకటే కారణం, యేసయ్య నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమించాడు, నా కొరకు అప్పగించబడ్డాడు అనే జ్ఞానం మనకు రావాలి. ఆమె ఎందుకు అంత ధైర్యంగా వచ్చింది యేసయ్య దగ్గరికి అంటే, యేసయ్య ఎక్కువగా ప్రేమించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆమె అంత ధైర్యంగా వచ్చి ఆ యేసయ్య దగ్గర కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. అయితే ఆయన అన్నాడు చూడండి, లాస్ట్ వచనం 50 వచనం. ఇప్పుడు ఈ గొర్రె త్రోవ తప్పింది, తొలగిపోయింది, కానీ రక్షించబడి సమాధానముగా వెళ్ళిపోయింది. పరిశుద్ధత అంటే ఈమె సమాధానము ఎక్కడ వెతుక్కుందంటే, ఆమె నివసిస్తున్న పట్టణంలో లేదు, ఆమె ఇరుగు పొరుగు వారిలో లేదు, ఆమె సమాధానము ఎక్కడ దొరకలేదు. చివరికి ఆ ఇంటికి వస్తే ఆ సీమోను దగ్గర కూడా ఈమెకి సమాధానం దొరకలే. ఈవెన్ ఈమె మనస్సాక్షి కూడా ఈమెకి సమాధానం ఇవ్వలేదు. కానీ సమాధానం ఎక్కడ దొరికిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర దొరికింది. హల్లెలూయా. అంటే మన పరిశుద్ధత, మనం ఎఫెసీ పత్రికలో చదివాం, మన పవిత్రత, మన పరిశుద్ధత, మన మహిమ ఎక్కడ దొరుకుతుందంటే ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి ఆయనలోనే దొరుకుతుంది. మన దోషములన్నిటినీ ఆయన మీద మోపాడు కాబట్టి ఆయన దగ్గరే మన పరిశుద్ధత, ఆయన దగ్గరే మన విమోచన, మన మహిమ, మన పవిత్రత అన్నీ ఆయనే, యేసయ్యే. అందుకే ఎప్పుడు కూడా మన జీవితంలో ఆ గొర్రె ఎలాగైతే తప్పిపోద్దో మనం కూడా తప్పిపోతాం, కొన్నిసార్లు తొలగిపోతాం. అంత మాత్రం చేత మనల్ని తప్పిపోయినప్పుడు గాయపరుస్తూ ఉంటారు, భయపడొద్దు. మనల్ని నిందలు వేస్తూ ఉంటారు, కానీ ఏడవద్దు, ధైర్యం కోల్పోవద్దు. ఎందుకనంటే బాగున్నప్పుడు అందరూ బాగానే మన దగ్గరికి వస్తారు, కానీ బాగున్నప్పుడు యేసయ్య ఒక్కడే రక్షకుడు. చూడండి, ఈ స్త్రీని ఎవ్వరు ఇష్టపడలేదు. నేను ఈ అధ్యాయం చాలాసార్లు చదువుతూ ఉంటాను. చదివితే ఆమెను ఆ పట్టణం అంతా కూడా పాపాత్మురాలు ఈ మాట విని ఆ చెవులు పగిలిపోయి ఉంటాయి. ఆమెకి సమాధానం లేదు ఆమె జీవితంలో. ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోదాం అనుకుని ఉంటుంది బహుశా. ఆమె మనస్సాక్షి కూడా నువ్వు పాపి అని చెప్తా ఉంది. చివరికి ఆ సీమోను కూడా ఈమె పాపి అని తనలో తాను అనుకోవడం మొదలుపెట్టాడు. లాస్ట్కి యేసయ్యను కూడా అంటే బాగుండని చూస్తున్నాడు. యేసయ్య కూడా ఈమెని పాపి అనేస్తే ఇంకా అయిపోద్ది, ఇక చచ్చిపోద్దాం పోయి అంటే మనం చంపేయడానికి ఇష్టం. కానీ యేసయ్య ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆమెను పాపి అని పిలవలేదు. ఆమె మేబీ పాపం చేసింది, కానీ పాపి అని పిలవలేదు. ఆమెను ఏమన్నాడంటే క్షమించబడిన వ్యక్తి, ఈమె సమాధానం గల, నీ సమాధానం, నీకు ఏది కావాలది, నీకు మనుష్యులు ఎవరు, నువ్వెంత ప్రేమించే వ్యక్తులైనా నీకు ఇవ్వరు. కానీ ఈ రాత్రి ఒక శుభవార్త ఏంటంటే యేసు ప్రభు మాత్రమే మనకి ఆ సమాధానం, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ మహిమ. ఆ మాటలు ఎంత బాగున్నాయి చూడండి ఎఫెసీ పత్రికలో. మనలో కళంకమైనను ముడతైనను లేకుండా ఆయన వాక్యం అనే దాంతో ఉదక స్నానం చేయించి పవిత్రపరచుకుని తను తాను నిర్దోషిగా తాను మనల్ని పరిశుద్ధపరచుటకై తాను అప్పగించుకొని తాను అప్పగించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది మనందరి దోషము. గొర్రెలు అన్నీ త్రోవ తప్పిపోయాయి, అన్నీ కూడా తొలగిపోయాయి. వాటన్నిటి దోషం తీసుకెళ్ళి ఒక లోక పాపములు మోసుకొని పోచున్న గొర్రె పిల్ల ఆయన మీద వేశాడు. చూడండి, ఇప్పుడు మనము ఒక 10 కిలోలు మోసే శక్తి ఉందనుకో, 10 కిలోలు మోస్తాం. ఇంకా మహా అయితే ఎంత మోస్తాం చెప్పండి? ఇంకో కిలో అలా ఇంకో 15 అంటే ఇంకొక 5 కిలోలు వేసినా మోస్తాం. ఇప్పుడు 10 కిలోలు వేసేవాడికి ఒకసారి 20 కిలోలు వేస్తే మోస్తాడా? పోయాడు. కానీ ఈ లోకంలో ఉన్న పాపం అంతా తీసుకెళ్ళి యెహోవా అతని మీద మోపాను.
యేసు ప్రభు మీద మోపితే మౌనముగా, నోరు తెరవకుండా, అక్కడే యెషయా గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది, ఆయన నోరు కూడా తెరవకుండా తండ్రి ఏం చెప్తే అది చేశాడు అంతే. అందుకే ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాల్సిందే. దయచేసి 11వ వచనం అది తర్వాత 11వ వచనం చదవండి. చూచి తండ్రికి అతనికి కలిగిన వేదన చూసి తృప్తి ఉన్నందును, తర్వాత నీతిమంతుడు. ఈయన ఎవరు? ఈ లోక పాపములు మోసే ఈ దోషమంతా భరించే వ్యక్తి ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి, అంటే నిన్ను భరించే వ్యక్తి ఈ ప్రపంచంలో ఒక వ్యక్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఎంతో విసిగించేస్తాం, ఎన్నోసార్లు విసిగించి కోపం తెప్పిస్తాం. చూడండి, ఇప్పుడు భార్య విసిగిస్తే భర్త కోపడతాడు, పిల్లలు విసిగిస్తే తండ్రి కోపడతాడు. కానీ నువ్వెన్నిసార్లు విసిగించినా, గొర్రె ఎన్నిసార్లు త్రోవ తప్పినా, ఎన్నిసార్లు తొలగిపోయినా క్షమిస్తూ వచ్చాడు అంతే. క్షమిస్తూ వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఆ నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. హల్లెలూయా. ఈ రాత్రి నిర్దోషిగా ఇక్కడ కూర్చున్నామంటే దాని అర్థం ఏంటంటే మన దోషము ఆయన మీద పడింది, ఆయన భరించాడు. ఆయన ఎవరు? పాపం చేసిన వాడు కాదు, నీతిమంతుడైన సేవకుడు. నీతిమంతుడు ఆయన వాడు అప్పగించబడి మన దోషములు భరించి మనల్ని తన అనుభవ జ్ఞానం చేత మనల్ని నిర్దోషులుగా ఎంచాడు. నిర్దోషి అని నువ్వెవరితో అన్నా అనిపించుకుంటా, ఈ ప్రపంచంలో ఎవరితో అన్న సర్టిఫికేట్ తెచ్చుకోగలం? మనం తెచ్చుకోలేము. కానీ ఒక వ్యక్తి మనకు సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరంటే యేసు ప్రభువారు. నా బిడ్డ నిర్దోషి, కళంకము లేదు ఈ బిడ్డలో ముడత లేదు, డాగు లేదు. ఒకళ్ళు ఉంటే నేనే సరి చేసుకుంటాను. మనం ఎవరైనా బాగోలేదు, లేకపోతే ఎవరికైనా ఏదైనా అయిందంటే మనం వెళ్ళం. ఎందుకంటే వాళ్ళది ఎక్కడ మన మీద పడుతుందో అని. మనం చాలాసార్లు మన ఆలోచనలు అలా ఉంటాయి. వాళ్ళ బాధ వాళ్ళకు ఒక్కోసారి చూసి దూరంగా జరిగి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడ మనల్ని డబ్బులు అడుగుతారో, లేకపోతే వాళ్ళది ఎక్కడ మనకు అంటుకుంటుందో, లేకపోతే వాళ్ళది ఏదో మనం భరించాలో అని భరించడానికి ఇష్టపడం. కానీ యేసు ప్రభువారు భరించడానికి ఇష్టపడి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు, మన దోషము, మన రోగము, మన పేదరికము, మన శ్రమ, మన వేదన, మన పాపము, మన సమాధానం లేని స్థితి, ఇవన్నిటినీ భరించడానికి ఆయన కల్వరి కొండకు వచ్చి ఆ సిలువలో వేలాడాడు. అందుకే ఎప్పుడు కూడా నువ్వు ఎలా చూసుకోవాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ గురించి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు అధిక సుందరివి, నీలో ఏమి లేదు, కళంకము లేదు. అయితే నీకు వెంటనే సాతానుగాడు నిన్ను ప్రశ్నిస్తాడు, కళంకం లేకపోవడం ఏంటి బ్రదర్, కళంకం లేకపోవడం ఏంటి సిస్టర్, నీలో చాలా ముడతలు ఉన్నాయి, చాలా డాగులు ఉన్నాయి, చాలా మచ్చలు ఉన్నాయి, చాలా పేదరికం ఉంది, చాలా అనారోగ్యం ఉంది, చాలా జరగని కార్యాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు. చెబితే చెప్పాలి, అవన్నీ నా యేసయ్య ఆ గొర్రె పిల్ల మోసుకెళ్ళిపోయింది, నా కాపరి తీసుకుని వెళ్ళిపోయాడు, నా మంచి కాపరి ప్రాణం పెట్టి అవన్నీ తీసేశాడు అని సమాధానం చెప్పాలి. సాతానుతో మాట్లాడాలి. కొన్నిసార్లు సాతానుతో మాట్లాడాలంటే భయపడద్దు. అది అడుగుతూ ఉంటుంది, నీ మనసులో అడుగుతూ ఉంటుంది, నీలో మచ్చ లేకపోవడం ఏంటి అంటే, నా మచ్చలన్నీ యేసయ్య శరీరంలో ఉన్నాయి. నీ డాగు లేదా, ముడత లేదంటే అవన్నీ యేసయ్యలో ఉన్నాయి చెప్పాలి. చెప్పి మరి నీలో ఏమున్నాయి అని సైతాన్ని అడిగితే, నేను కళంకం లేని వ్యక్తిని, నీతిమంతుడను, నీతిమంతురాలని, పరిశుద్ధుడను, పవిత్రపరచబడిన వ్యక్తిని, మహిమగలదానిని. ఈ మాటలు తనలో మీరు ఎన్నోసార్లు మీలో మీరు మాట్లాడుకుంటారు, లేకపోతే ఇతరులతో మాట్లాడతారు. అప్పుడు చెప్పాలి. ఒకవేళ ఆ వ్యక్తి నిన్ను నిందించడానికి వచ్చాడనుకో, నిన్ను అనొచ్చు, నువ్వు అలా చేసావు అందుకే ఇలా ఉన్నావంటే, లేదు, ఎలా చేసినా నేను గొర్రె త్రోవ తప్పినా, తొలగిపోయినా నా ప్రభువు నన్ను రక్షించుకుంటాడు. నా ప్రభువు ఆయన మహిమ నాలో ఉంచాడు, ఆయన పవిత్రత నాలో ఉంచాడు, ఆయన పరిశుద్ధత నాలో ఉంది అని చెప్తే సాతాను నోరు మూసుకుని వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ
సీమోనికి ఇప్పుడు సీమోను సిగ్గుపడ్డా, పాపాత్మురాలు సిగ్గుపడిందా? సీమోనే సిగ్గుపడ్డాడు. సీమోనే ఏదో చేద్దాం అనుకుని, ఆ స్త్రీని ఏదో అందామనుకుని, ఏదో ఇబ్బంది పెడదామనుకుని, ఆ స్త్రీని చాలా బాధ పెడదామనుకుని ఎన్నో ఆలోచనలతో వచ్చాడు. వచ్చిన వ్యక్తి సిగ్గుపడ్డాడు. సిగ్గుపడి ఇప్పుడు సమాధానం తీసుకుని వెళ్ళింది ఎవరు? ఆ స్త్రీ. ఆమెలో నిజంగానే మచ్చలు ఉన్నాయి, కానీ యేసయ్య వాటన్నిటినీ భరించడానికి ఇష్టపడ్డాడు. నీకేం తెలియాలంటే ఈ రాత్రి నీ మచ్చలు, నీ డాగులు, నీ కళంకము, నీ ముడతలు కాదు నీకు తెలియాల్సింది. అవి తెలుసుకోవడానికి నేను చాలాసార్లు చెప్తాను, అవి తెలుసుకోవడానికి చర్చికి రావాల్సిన లేదు. అవి తెలుసుకోవడానికి నీ మనసు చాలు. లేకపోతే నీ పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్తే చెప్పేస్తుంది నువ్వెవరో ఏంటో. అక్క నా గురించి చెప్పు అని అడుగు. ఎప్పుడైనా అడిగావంటే నీ గురించి నువ్వు ఇలాగ అడగాలి. నేను ఏమనుకోను, నా గురించి నాలో ఉన్న లోపాలు కూడా చెప్పాను అని చూడు. అంటే అసలు ఉన్నాయి లేని అన్నీ చెప్పేస్తుంది నీకు. వాళ్ళ అభిప్రాయం అది. కానీ యేసు దగ్గరికి వెళ్తే నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడు. రాత్రే చెప్పాను మీకు, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అమ్మా అన్నాడు. అమ్మ అన్నాడు, కానీ అందరూ ఈమె వ్యభిచారి, ఈమెను రాళ్లతో కొట్టేస్తాం అంటే ఆయన మాత్రం అమ్మ అన్నాడు. అమ్మ అని, అమ్మ నువ్వు చీకటైన వెలుగులో ఉండు. వెలుగులో ఉంటే నీ జీవితంలో ఎప్పుడు వెలుగే. ఇందాక చదువుతూ ఉన్నాను, యెషయా గ్రంథంలో చదువుతుంటే ఒక దగ్గర వచ్చింది ఏమనంటే ఆయన వెలుగు. దయచేసి చూపిస్తాను చూడండి, ఆ వెలుగు. అందుకే ఆ వెలుగుని విడిచిపెట్టకూడదు. నీ చీకటిని చూడడం మానేయాలి. నేను ఈ సిలువ ధ్యానాలు చాలా చాలా విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, చివరి 5వ వచనం చదవండి. 5వ వచనం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి. ఎందుకు రండి? దేనికి నేను పిలిచాను మిమ్మల్ని? చెప్పండి. మిమ్మల్ని అనొచ్చు నేను కూడా, ఓ పాపులారా మీరు రక్షణ పొందండి, ఓ పాపాత్ములారా మీరు ఎలా ఉండండి అనొచ్చు. కానీ దేవుడు అలా అనమని నన్ను పెట్టలేదు. ఇక్కడ దేవుడే అనలేదు. అందుకని నాకు ఆ హక్కు లేదు. ఏమంటాడంటే యాకోబు వంశస్థులారా రండి. ఎందుకు రావాలి? మనము నడుచుకుందాము. అంటే యాకోబు వంశస్థులు ఎవరు? చీకట్లో ఉన్నారు. కాబట్టి ఏమని ఆహ్వానం పలికాడు? దేంతో వెల్కమ్ చెప్పాడు? అయ్యా నా దగ్గర వెలుగుంది, వెలుగు దగ్గరికి వచ్చేయండి, మనము వెలుగులో నడుచుకుందాం, అందరం కలిసి వెలుగులో నడుద్దాం. ఈ సిలువ ధ్యానాలకు మిమ్మల్ని ఆహ్వానించింది. అందుకే యెహోవా ఆ సిలువ శక్తిలో నడుద్దాం. ఆ సిలువ శక్తిలో మనం ముందుకు వెళ్దాం. ఆ శక్తిని నేను చెప్తున్నాను, ఈ 40 రోజులు వచ్చిన ప్రతి వ్యక్తిలో ఆ సిలువ శక్తి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒక రోజున పంట కోస్తావు నువ్వు, అది 30 అంతులా 60 అంతులా 100 అంతులా నాకు తెలియదు. అది నువ్వు వచ్చిన దాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే నువ్వు వచ్చావు, ఖచ్చితంగా ఆ పాపాత్మురాలు వచ్చినట్టుగా వచ్చావు. కానీ నువ్వెవరి దగ్గరికి వచ్చావంటే సమాధానం ఇచ్చే సమాధానాధిపతి దగ్గరికి వచ్చావు. వెలుగు ఇచ్చే వెలుగు ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆయన నిందించాడు, నిన్ను ఎప్పుడు కూడా అవమానపరచాడు. బైబిల్లో ఎక్కడ కూడా యేసు ప్రభువారు విశ్వాసిని అవమానపరిచిన సంఘటనలు లేవు. జక్కైన అందరూ వీడు వడ్డీ వ్యాపారస్తుడు, పాపి అన్నారు. కానీ యేసయ్య అబ్రహాం కుమారుడు అన్నాడు. ఆ వంగిపోయిన స్త్రీని ఆ మందిరంలోనే అవమానించారు. ఈమె వంగిపోయిన స్త్రీ, పాస్టర్ గారే అవమానించాడు. నువ్వు ఎందుకు వచ్చావు ఈరోజు అని కోప్పడ్డాడు. కోప్పడితే అబ్రహాం కుమార్తె ఈమె. ఎంత మంచి టైటిల్! అలాంటి ప్రేమని నువ్వెక్కడ చూడలేవు. అందుకే చర్చికి రావాలి. మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీళ్ళున్నా, బాధలున్నా చర్చికి వస్తే సమాధానం వచ్చేస్తుంది, హార్ట్లో నెమ్మది వచ్చేస్తుంది, ఎంతో నెమ్మది వస్తుంది. మీరు చెప్పండి, ఈ 40 రోజులు మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ నాకు ఆ టైంకి వచ్చేసరికి అన్నీ మర్చిపోతాను. మర్చిపోయి ఆ దేవుని సన్నిధిలో సంతోషంగా గడిపి ఈ 1.5 సేపు ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏముంటాయి? ఏమంటాయి చెప్పండి? శ్రమలు. కానీ దేవుని సన్నిధిలో సమాధానం. హల్లెలూయా. అందుకే ఎక్కువ ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రయత్నించాలి. ఇంటికి వెళ్ళాక కూడా మీరు ఖాళీగా ఏమి ఉండదు, ఈ మెసేజ్ ధ్యానించండి. ఒకవేళ ఈ మెసేజ్ బోర్ అయిందనుకో, మీరు చదువుకోండి, బైబిల్ చదువుకుంటూ తనలో తాను
నీలో నీవే మాట్లాడుకుంటూ ఉండాలి. ప్రభా నాలో కళంకం లేదా, నువ్వు ప్రశ్నించుకు ఇంటికి వెళ్ళి అంటే అప్పుడు నీ మనసు చెప్తుంది ఉన్నది అంటది. కానీ యేసయ్య అంటాడు, లేదు బిడ్డ, నీలో కళంకము లేదు, నువ్వు అధిక సుందరివి, నీలో కళంకము లేదు. ఎవరు చెప్తారు నీ గురించి? చెప్పు. మన గురించి ఎవరిని అడిగితే పెళ్లి సంబంధం వచ్చిందనుకో, బాగానే ఉన్నాడు కానీ అబ్బాయి కొంచెం లావుగా ఉన్నాడు. అమ్మాయి గురించి అడిగితే బాగానే ఉంది కానీ కొంచెం పొట్టిగా ఉంది. అరే ఆ కొంచెం తీసేయి. యేసయ్య నీ గురించి అలా చెప్పడు. పొట్టి చెక్కయ్య అన్నాడా? అందరూ ఏమన్నారు? పొట్టి చెక్కయ్య అన్నారు. మనం కూడా అంటూ ఉంటాం, మనకేదో తెలిసినట్టు. దుడుకు పీతరు అంటాం. మనం చూసి ఆయనతో ఏదో పరిచయం ఉన్నట్టే మనకి దుడుకు పీతరు అంటాం. కానీ ఆయన చేసిన సేవ మనం చేసామా? తిరగేసి సిలువ వేయించుకున్నాడు. ఆయన అనుభవం యేసయ్యతో. నాకు పేతురు గారి జీవితం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాది కూడా అలాంటి లైఫే. ఆయనతో ఉంటాం, మళ్ళీ తొలగిపోతూ ఉంటాం, ఆయనతో ఉంటాం, తొలగిపోతూ ఉంటాం. నా లైఫ్ కూడా అలాంటిదే. అందుకే ఆయన లైఫ్ అంటే చాలా ఇష్టపడతాను. తొలగిపోయి చివరికి లాస్ట్ స్టేజ్లో ఒక్కసారి నమ్మేశాడు. ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు. ప్రేమిస్తున్నావా పేతురు అంటే, అవును ప్రభా అన్నాడు. అంటే అయితే నా సంఘమును కాయి. అంటే ఎవరు కాయాలి? సంఘాన్ని ప్రేమించేవాడే కాయాలి. సంఘం కషాయుడికి ఇస్తే ఏం చేస్తాడు చెప్పండి? పాస్టర్ కషాయుడానికి ఏం చేస్తాడు? కోసుకు తినేస్తాడు. అందుకే పేతురు ఎవరు? ప్రేమించేవాడు. అందుకే 3 సార్లు అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవును ప్రభా. 3వసారి నీకే తెలిసిన ఆయన అన్నాడు. అంటే సరే అయితే ఈరోజు నుంచి నా సంఘాన్ని నీకు అప్పచెప్తున్నా. ప్రేమించేవాడికి అప్పచెప్తాడు సంఘం. కషాయుడికి అప్పచెప్తే కోసుకు తినేస్తాడు. అందుకే మన సంఘము యేసయ్య చేత ప్రేమించబడే సంఘం. హల్లెలూయా. కాబట్టి దయచేసి నేను ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా మీరు ఇతరుల మాటలు పట్టించుకోవద్దు. నీ మనస్సాక్షి చెప్తున్న మాటలు నువ్వు పట్టించుకో. అది కూడా ఉంది పేతురు పత్రికలో. నాకు టైం లేదు కాబట్టి తీయట్లేదు. ఆ పేతురు పత్రికలో అంటాడు, నీ మనస్సాక్షి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు ఉన్నాడు నీకు. అందుకే నీ మనస్సాక్షిని లెక్క చేయొద్దు. అలాగే నీ గురించి ఎవరెవరికి ఏం కామెంట్ చేశారు నీకు అనవసరం. యేసయ్య లేకపోతే దేవుడు నీ గురించి ఏమన్నాడో అది ఇంపార్టెంట్. దాంతో బ్రతకడం నేర్చుకోండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, నా గొర్రెలు త్రోవ తప్పాయి, నా గొర్రెలు తొలగిపోయాయి, నా గొర్రెల్లో కళంకం ఉన్నది, కానీ నేను పరిశుద్ధపరచుకుంటాను. కాబట్టి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా గొర్రెలు ఇప్పుడు పరిశుద్ధమైనవి, మహిమ గలవి, పవిత్రమైనవి. మన పవిత్రత, మన మహిమ, మన పరిశుద్ధత అంతా కూడా సిలువలోనే ఉంది, ఆయన కార్యంలోనే ఉంది. అది అందుకే సిలువ కార్యం చాలా గొప్పది. కాబట్టి ఆ మాటల చేత, ఆ పరమగీతాలు ఎంత మంచి మాట అది, నువ్వు అధిక సుందరివి, నీలో కళంకము లేదు. కాబట్టి దేవుడు ఏమన్నాడో ఆ మాటలు మనం మాట్లాడుకుందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన, ప్రేమ కలిగిన యేసయ్య, నీ సిలువలో చాలా శక్తి ఉంది నాయన. ఈ రాత్రి మేము ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ ఉంటే, ప్రభా నువ్వు చూపిన ప్రేమ, నువ్వు మమ్మల్ని గుర్తించిన విధానము, నువ్వు మమ్మల్ని రికగ్నైజ్ చేసిన విధానం ఎంత గొప్పది నాయన. మా స్నేహితులు, మా భార్య, మా భర్త, మా బిడ్డలు, మా కొలీగ్స్ ఎవరు కూడా మమ్మల్ని అలా గుర్తించలేదు నాయన. కానీ నువ్వు మా బాధని అర్థం చేసుకునేవాడు, మా కన్నీరుని తుడిచేవాడు. నా గొర్రెలు త్రోవ తప్పాయి అన్నావు, కానీ గొర్రెల్ని శిక్షించండి అనలేదు. నా గొర్రెలు తొలగిపోయాయి అన్నావు, కానీ గొర్రెల్ని మందలించండి అనలేదు. ఇవి తొలగిపోయాయి, తప్పిపోయాయి. కాబట్టి కుమారుడా, నీవు భరించు వారి దోషమునని చెప్పి నీ కుమారుడి మీద వేశావు. ఎంత ప్రేమ నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి బిడ్డ దీవించబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి, సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ రాత్రి యేసు క్రీస్తు సిలువ నాకు పవిత్రత, పరిశుద్ధత, మహిమనిచ్చింది, నాలో కళంకము లేదు అనే కలలు, దర్శనాలు కందురుగాక బిడ్డలు. అలాంటి కృపనిచ్చి బిడ్డలందరినీ మీ ప్రేమగల, దయగల, కృప కలిగిన, నమ్మకం కలిగిన ప్రభా సిలువ శక్తికి బిడ్డలను అప్పగించుకుంటూ
రాత్రి ఏ బిడ్డ కూడా ఇక్కడి నుంచి అసమాధానంతో వెళ్ళకూడదు నాయన. సమాధానం కలిగి ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని మరొకసారి మీ ప్రేమగల చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.